హలో గుడ్ మార్నింగ్ అందరికీ. పప్పులో టమాటాలు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అలానే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ గుప్పెడు నిండుగా ఎల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని ఆ రెండు వేసేసుకుందాము ఒకటేసారి. ఉల్లిపాయల ముక్కలు మంచిగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. పోపులో వేస్తే బాగుంటుంది, లేదా ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటే కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మంచిగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు, తొందరగా కాగుతాయి, ప్లస్ పప్పుకు సరిపడా ఉప్పు వేసేసుకొని అలానే చిటికెడు పసుపు వేసుకొని మంచిగా వేయించేసుకుందాం. ఈ లోపల టమాటాలు, ఉడికిన టమాటాల పైన తొక్కు తీసేసుకొని అవి ఉత్త టమాటాలు మాత్రము ఈ ఉల్లిగడ్డ మిశ్రమంలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. ఓపికతో చేసిన పప్పు చాలా అంటే చాలా ఉంటుంది. ఇన్స్టెంట్గా కావాలంటే వన్ పాట్ దాల్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉత్త టమాటాలే వేసేసుకొని పొట్టు తీసేసి ఉత్త టమాటాలు వేసి కొంచెం స్మాష్ చేసేసుకోవాలి బాగా. ఆల్రెడీ ఉడికిపోయినవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి మనము కొంచెం కారము, అలానే కొంచెము జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుందాం. తగినంత కారము, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక మరకలి పెట్టేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఈ టమాటాలు, ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఈ లోపల మనము పప్పులో ఉండేది తాట నీళ్ళు వస్తాయి కదా, అవి కూడా వేసేసుకొని ఆ పప్పు కూడా వేసేస్తాం. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే పప్పు. టమాటా పప్పు పక్కన ఒక ఆమ్లెట్ ఉంటే మొత్తం అన్నం మనము ఈ పప్పుతో తినేయచ్చు. బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికిందనుకోండి, సూపర్ టేస్ట్, ఎంతో రుచికరమైన టమాటా పప్పు. మనం ఉల్లిపాయ ముక్కలలో టమాటాలు మగ్గబెట్టినందుకు మంచి అరోమా ఇస్తుందండి పప్పు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఉప్పు కారంలో ఉడికి మళ్ళీ పైనుంచి పప్పు వేసాము. ఆ పప్పులో కూడా ఉప్పు కారం ఇంకింత వరకు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, పప్పు రెడీ. చూసారు, కొంచెం పని ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఈ విధంగా చేస్తారు పప్పు? మంచిగా ఇమీడియట్గా అల్యూమినియం దాంట్లో చేసాం కాబట్టి పులుపు మనం ఇమీడియట్గా